రైతుల రుణమాఫీని తప్పక అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోటగా మరోసారి నిరూపించాలని ఎన్నికల సభలో విజ్ఞప్తి. నేడు ఆదిలాబాద్కు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. బీజేపీ లోక్సభ ఎన్నికల తెలుగు మేనిఫెస్టో విడుదల. యువత, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలు విసిగిపోయారన్న ప్రధాని మోదీ. రాజస్థాన్లోని జలార్, బాన్స్వారాలో ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్య. రాంచీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ. ప్రజలకు తప్ప మోదీకి భయపడేదే లేదన్న విపక్ష నేతలు. తెలంగాణ మీదుగా చెన్నై వరకు ఆవరించిన ద్రోణి. 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. ఉచిత హామీలకు అయ్యే ఖర్చులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన. కరీంనగర్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరన్న బండి సంజయ్. కరీంనగర్లో 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని వెల్లడి. నేటి నుంచి కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల. ఆంధ్రప్రదేశ్ నుంచి 9, జార్ఖండ్ నుంచి 2 పేర్లు ప్రకటన. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందన్న ప్రియాంక గాంధీ. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ముమ్మరంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ధాన్యం కొని రైతుల్ని ఆదుకోవాలన్న హరీష్ రావు. మద్దతు ధరతో పాటు బోనస్ అందించాలని డిమాండ్. పంట నష్టంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి. నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమన్న మంత్రి తుమ్మల. అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించిన ఇజ్రాయెల్ దాడి. 14 మంది పాలస్తీన్లు మృతి.